ఇండియా ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ మినిస్టర్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ పవర్ఫుల్ లీడర్ మన నరేంద్ర మోదీ గారు. తన జర్నీ ఏం కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్ గా ఉండదు. ఈయన చాలా కష్టపడి ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ నుండి గుజరాత్ లో 3 టైమ్స్ సీఎం అయి ఆ తర్వాత తన మాస్టర్ మైండ్ పాలిటిక్స్ తో దేశానికి 3 టైమ్స్ ప్రధాని అయ్యారు. గుజరాత్ లో బీజేపీ పార్టీ నుండి ఒక కుక్కను సీఎం గా నిలబెట్టినా సరే దానికి ఓటు వేస్తాము అని అక్కడ ప్రజలు అన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ బీజేపీకి ఉన్న పవర్ ఏంటో అని. ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో మోదీ గారు తీసుకున్న బిగ్ డెసిషన్స్ ఏంటి అంటే డిమానిటైజేషన్ ద్వారా బ్లాక్ మనీని తగ్గిద్దాం అనుకున్నారు. కానీ ప్రాక్టికల్ గా ఇది 100% వర్కౌట్ అవ్వలేదు. దీన్ని కూడా డీకోడ్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ జీఎస్టీని తీసుకొచ్చారు అండ్ సర్జికల్ స్ట్రైక్స్ స్టార్ట్ చేసి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించారు. దీనికి సంబంధించి యుఆర్ఐ అనే మూవీ కూడా రిలీజ్ అయింది, చూడండి. తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇది బాగా అర్థం కావాలి అంటే ఆర్టికల్ 370 అనే మూవీ రిలీజ్ అయింది, అది చూడండి. ఇక 2023లో అయోధ్య రామ మందిర్ ను ఓపెన్ చేశారు. 2024లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ పడింది. ఎలా అంటారా? ఉత్తరప్రదేశ్ లో రామ మందిర్ నిర్మించింది బీజేపీ అయినప్పటికీ అక్కడ మాత్రం బీజేపీకి ఓట్లు పడలేదు. 2024లో మోదీ గారు పీఎం అయ్యారు, కానీ మెజారిటీ భారీగా తగ్గింది. అండ్ 2024 ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో మోదీ గారు ఒక మాట చెప్పారు. ఈ ఎలక్షన్స్ లో గనక తనని విన్ చేస్తే ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటాను అని చెప్పారు. ఆ డెసిషన్ ఏంటో ఇప్పటి వరకు తెలియదు, కానీ ఒకవేళ పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని గనక ఇండియాలో కలిపితే చాలు, మోదీ గారు నెక్స్ట్ టర్మ్ లో కూడా విన్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఇదే ఆ పెద్ద డెసిషన్ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.